కృప మీ అందరికీ తోడుగా ఉండునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుని కొద్ది నిమిషాలు వాక్య ధ్యానం చేసిన తర్వాత మనం విజ్ఞాపన ప్రార్థనలోనికి వెళ్దాం. 33వ కీర్తన 18వ చరణము 19వ చరణం. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలుచుచున్నది. దేవుడి పరిశుద్ధ వాక్యం ద్వారా మనందరితోనూ మాట్లాడినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా యేసయ్య, పరిశుద్ధ తండ్రి, జీవాధిపతి, నీకే వందనాలు. ఈ పరిశుద్ధ అయ్యా తండ్రి, శుక్రవార దినమందు నీ వాక్యమును మా మధ్యకు పంపించి మా హృదయాలను తెప్పరిల్ల చేసి నీ నోటి మాట చేత మమ్మల్ని నా ప్రభా బలపరచమని, వ్యతిరేకంగా పనిచేసే సాతాను శక్తులన్నిటినీ లయము చేయమని యేసు పుణ్యనామమును వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరోసారి మీ అందరికీ శుభం చెప్పి పలుకుతూ ఉన్నాను. ఈ చదవబడిన వాక్య భాగము, ఈ మూలవాక్యం ఆదివారం 2వ వర్తమానానికి కూడా ఇదే వాక్యం చదివాను. మరలా ఇప్పుడు అదే వాక్య భాగం చదివి మళ్ళీ అదే ప్రసంగం చేయడానికి కాదు, కానీ దేవుని కనుదృష్టి ఎవరి మీద ఉంది అనేది మనం స్పష్టంగా తెలుసుకోవాలి. దేవుని కనుదృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీద, ఆయన కృప కొరకు కనిపెట్టుకునే వారి మీద నిలుచుచున్నదట. దేవుని యందు భయము భక్తి కలిగిన వారి మీద దేవుడు కనుదృష్టి, ప్రత్యేకంగా దేవుడు తన దృష్టి నిలిపేది దేనికి అనేది తర్వాత చూద్దాం. ముందు దృష్టి నిలిపేది ఎవరి మీద అంటే భయభక్తులు కలిగిన వారి మీద. రెండవది కృప కొరకు కనిపెట్టుకుని వారి మీద. ఈ 2 పనులు చేసేవారి మీద దేవుని యొక్క కనుదృష్టి ఉంటుంది. కొంతమందికి భక్తి అనేది ఉంటుంది కానీ భయం ఉండదు. దేవుని యందు భక్తి అనేది నిలపడం దేవుడు కోరుకోవడం లేదు. భక్తితో పాటు భయం ఉండాలి. భయభక్తులు, యెహోవా యందలి భయభక్తులు అనేదట జ్ఞానమట. భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానము. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచండి అంటాడు. 34వ కీర్తన 9వ వచనం. యెహోవా భక్తులారా, ఆయన యందు ఏముండాలి? భయభక్తులు ఉండాలి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదువలేదు. భక్తి అనేది కుదరదు. భయము భక్తి 2 ఉండాలి. 11 పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. లోకంలో చాలామందికి దేవుడంటే భక్తి ఉంటుంది. దేవుడంటేనే కాదు, తాము నమ్మినటువంటి దేన్ని బట్టైనా సరే ఒక రకమైన భక్తి భావం. స్టోర్ట్పురంలో భయంకరమైన నేరాలకు పాల్పడి గజ దొంగగా పేరు పొందినటువంటి ఒక మాజీ దొంగ, ఆయన ఇప్పుడు దొంగ కాదు, ఒకప్పుడు దొంగ. ఆయన మారిన తర్వాత ఆయన జీవిత సాక్ష్యం చెప్పారు. దొంగలమైన మాకు కూడా భక్తి ఉంటుంది, మరైతే మీకులాగా మీ దేవీ దేవతలు మీ యేసు ప్రభు మాకు ఉండడు. మా దేవుడు ఎవరంటే
బ్లేడు, చువ్వ, గుణపం ఇలాంటి వస్తువులు పెట్టుకుని వాటికి పూజలు చేస్తారంట. దొంగతనానికి వెళ్తే జోబి కత్తిరించాలంటే బ్లేడ్ ఉండాలి. ఆ బ్లేడు కూడా పూర్తి బ్లేడ్ అవసరం లేదు వాళ్ళకి, సగం బ్లేడు ముక్క ఉంటే చాలు. బ్లేడ్ని 4 ముక్కలు చేసి చిన్న ముక్క, ఆ ముక్కతో ఇలా నైస్గా కట్ చేసి పర్సులు ఎత్తేస్తారనమాట. అది దొంగ యొక్క టాలెంట్. అయితే దొంగతనానికి వెళ్ళే ముందు వాడి దేవుడికి దండం పెట్టుకుంటాడంట. ఆ దండం పెట్టుకునేది ఎవరికంటే ఈ బ్లేడ్కి. ఆయన చెప్పింది ఏంటంటే, ఎలాగన్నా మేము పూజించే దేవుడు కాబట్టి బ్లేడు సగం ముక్క విరిసేయం మేము, పూర్తి బ్లేడ్ అక్కడ పెట్టి నిమ్మకాయ మీద బ్లేడ్ పెట్టి ఆ బ్లేడ్కి దండం పెట్టుకొని కుంకుమ పూజ చేసి వెళ్తారంట. ఓ బ్లేడా, నువ్వే లేకపోతే మాకు జోబీలు కత్తిరించే దిక్కు ఉండదు. ఈరోజు మేము కడుపు నిండా అన్నం తింటున్నామంటే ఓ బ్లేడా నీవే మాకు దిక్కు. ఓ పొడవుపాటు చువ్వ ఉంటుందంటే వీళ్ళ దగ్గర, ఐరన్ రాడ్. ఈ రాడ్ దేనికంటే తాళాలు బద్దలు కొట్టడానికి. సుత్తులు శానాలు పట్టుకుని కొడితే ఈ లోపల వచ్చి తీసుకెళ్ళిపోతారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక గుడ్డ దానికి చుట్టి తాళంలో పెట్టి ఓ నొక్కగానే తాళం ఊడిపోద్ది అన్నమాట. దొంగలు మామూలుగా దొంగతనం చేయరు. అసలు నిజంగా దొంగోడుకున్న తెలివితేటలు మంచి కార్యాలకు వాడుకుంటే వాడు చాలా ప్రయోజకుడైపోతాడు. 64 లలిత కళల్లో చోర కళ కూడా ఒక కళట, దొంగతనం కూడా ఒక కళ. అంటే కళల గురించి చెప్పుకుంటే దొంగతనం కూడా అంత ఈజీ కాదు. కానీ దొంగోడికి కూడా ఏముంటుంది, భక్తి ఉంటుంది. భక్తి ఉంటే సరిపోలేదు, కొంతమంది క్రైస్తవ దొంగలు కూడా ఉన్నారంట. యేసుప్రభు అంటే భక్తి ఉన్న దొంగలు కూడా ఉన్నారంట. జాన్ డేవిడ్ అయ్య గారు చెప్పారు. ఆయన బాపట్ల, చీరాల అటువైపు సేవలో ఉన్నప్పుడు ఒక డబ్బా, పెద్ద డబ్బా పట్టుకుని వచ్చారంట. ఆ డబ్బా నిండా కిరసనాలు ఉందంట. కిరసనాలు తెచ్చారేట్రా బాబు అని అడిగితే ఇది దశంభాగం అని అంటాడు. కిరసనాలు దశంభాగం ఏంట్రా అని అడిగితే, రాత్రి దొంగతనానికి వెళ్ళామండి, 10 డబ్బాలు కిరసనాల డబ్బాలు దొరికి అందులో ఒక డబ్బా దశంభాగం అని చెప్పి తెచ్చారండి. అప్పుడు ఆయన అన్నారు, ఒరే నీ దశంభాగం ఒక దన్నం, నీకో దన్నం రా బాబు. నెత్తి కొట్టుకొని ఏడిచాడంట ఆయన. ఏంటి ఈ దొంగల సొమ్ము తీసుకోవడానికి నేను సేవకు వచ్చాను, నన్ను సేవకు రమ్మన్నావు, నేను ఉద్యోగం మాని సేవకు వస్తే ఈ దొంగలకు ప్రార్థన చేయాలా అని చెప్పి ఏడ్చాడంట జాన్ డేవిడ్ అయ్య గారు. నీ కిరసనాలు వద్దు, నువ్వు వద్దు, పొమ్మన్నాడట. బాబు వాడు చేసేది దుర్మార్గమైన పని అయినప్పటికీ అండ్ మళ్ళా దేవుడికి దశంభాగం ఇవ్వాలి. ఇదేం దరిద్రం అది అంటే, భక్తి ఉంది కానీ భయం లేదు. నీచమైన పాపకార్యాలు చేస్తూ ఆ పాపకార్యంలోంచి వచ్చిన డబ్బుల్లో దశంభాగం ఇస్తానంటే దేవుడు అబ్బా సంతోషపడిపోయి, ఎంత మంచిదాని తల్లి, నువ్వు ఎలాగన్నా బతికేయి పర్వాలేదు, కానీ నువ్వు మాత్రం నమ్మకంగా గుళ్ళోకి తీసుకొచ్చి హుండీలో వేసేయి అని యాక్సెప్ట్ చేసేవాడు కాదు. భక్తి ఉన్నవాడు ఏం చేస్తాడంటే నైవేద్యాలు చేస్తాడు. భయం ఉన్నవాడు ఏం చేస్తాడంటే పరిశుద్ధంగా బ్రతుకుతాడు. నువ్వు నైవేద్యాలు మొక్కుబళ్ళు దేవునికి ఇవ్వడం వల్ల దేవుడికి ఏమీ సంతోషం ఉండదు. మీ విస్తారమైన బలులు నాకేలా, విస్తారంగా కోళ్ళు మేకల్ని బలిగా అర్పించేసి, ఓ దేవుడా నీకు హుండీలో నిలువు దోపిడీలు వేసేస్తాను, నేను 10 కోట్లు గడించాను కాబట్టి నీకు ఒక 2 కోట్లు దశంభాగం, 2.5 కోట్లు దశంభాగం ఇచ్చేస్తాను. $2.5 కోట్లు ఇచ్చావా, ₹2 ఇచ్చావా కాదు అక్కడ, నువ్వు భయభక్తులు కలిగి ఉన్నావా లేదా అనేది దేవుడు చూస్తాడు.
దేవుడు భయము భక్తి ఈ రెండు సమపాలలో ఉండాలని ఎక్కడ రాయించినా సాధారణంగా భయభక్తులు అనే మాట రాయించాడు. భక్తి అనేది కలిగి ఉన్నవాడు దేవుణ్ణి ఆరాధించాలి, స్తుతించాలి, మ్రొక్కులు చెల్లించాలి, ఆయన కడుపు నింపాలి అనుకుంటాడు. భక్తి ఉండాలి, దాంతోపాటు ఏముండాలంటే భయం ఉండాలి. భయము నొంది పాపము చేయకుడి. భయము అనేది ఉన్నదనుకోండి హృదయంలో, అటు పాపం చేయలేడు, పాపం చేయాలనిపించదు. దేవునికి భయపడువాడైన యోసేపు, అయ్యో నేను దేవునికి వ్యతిరేకంగా ఈ పని నేను ఎలా చేస్తాను, అసలు నేను చేసే అవసరం లేదు, ఆ పరిస్థితి నాకు వద్దు, దేవుని దుఃఖపెట్టే పని నేను చెయ్యను అని భీష్మించుకుని కూర్చున్నాడు. ఎందుకు అనంటే దైవ భయం ఉన్నవాడు. మనుషుల భయం ఉన్నవాడు మనుషులు చూస్తుండగా తప్పు చేయడు. దైవ భయం ఉన్నవాడు మనుషులు చూసినా చూడకపోయినా వాడు మాత్రం భయము కలిగి ఉంటాడు, భక్తి కలిగి ఉంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ఎడల భయము భక్తి కలిగి ఉండి, రెండోది తన సామర్థ్యాన్ని తన బలాన్ని నమ్ముకోకుండా, నాకున్న సామర్థ్యం నా బలం అంతా వేస్ట్ సార్, నా బలము నా సామర్థ్యము నన్ను రక్షింపజాలదు, ఏ మనిషి కూడా నాకు సహాయం చేయడానికి లేడు, నాకు అవసరం లేదు అని మనుషులను బట్టి కానీ తన స్వశక్తిని కానీ ఆధారం చేసుకోకుండా ఉండేవాళ్ళు. 33:16 నీ రాజులను సేన బలము చేత, ఏ రాజు అని ఉంది అక్కడ, ఏ రాజును సేన బలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు. మనుషులు జంతువులు స్వశక్తి ఇవేవి నాకు కాదయ్యా, నాకేం కావాలి అంటే కృప కొరకు నేను కనిపెట్టుకుంటాను. నా శక్తి సామర్థ్యాలే నాకు సరిపోతాయి అనుకున్నవాడు దేవుని కృప మీద ఆధారపడలేడు. దేవుని కృప మీద ఆధారపడాలనుకున్నవాడు తన శక్తి సామర్థ్యాల మీద ఆధారపడడు. నా టాలెంట్, నా బలము. ఒకడు అన్నాడంట, హాస్పిటల్లో పేషెంట్గా ఉంటే వెళ్ళి ఎవరో సువార్త చెప్పారంట, బాబు యేసుప్రభుని నమ్ముకోవయ్యా, యేసుప్రభుని నమ్ముకుంటే నువ్వు బాగుంటావు, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు అంటే వాడు అన్నాడంట, నాకు 4 కోట్ల రూపాయలు ఆస్తుంది, అవసరమైతే నా ఆస్తి అంతా అమ్మేసి నా ఆరోగ్యం కోసం, నేను బాగుపడడం కోసం నేను ఏదో ప్రయత్నం చేస్తాను. ఒకవేళ నా డబ్బు ద్వారా నేను బాగుపడకపోయినా చచ్చిపోతానేమో కానీ నేను యేసుప్రభుని నమ్ముకోను అన్నాడంట. వాడికి ఎంత గోరోజునో చూడండి. వాడికి దేవా నాకు సహాయం చెయ్యి అని ఎవరు అడగగలుగుతారంటే దేవుని కృప కొరకు కనిపెట్టుకునేవాళ్ళు. స్వశక్తి మీద, తన సొంత బలం మీద, తన జ్ఞానం మీద ఆధారపడేవాడు, నేను నా బలంతో నేను ఏమైనా చేయగలను అనుకున్నవాడు దేవుని కృప కొరకు వేడుకోలేడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనుషుల మీద కానీ స్వశక్తి మీద కానీ ఆధారపడకుండా దేవుని కృప మీద ఆధారపడేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో దేవుని కనుదృష్టి వాళ్ళ మీదకు వస్తుంది. భూమి మీద చాలామంది మనుషులు ఉన్నారు, కానీ దేవుని కనుదృష్టి నోవహు అనే వ్యక్తి మీదకు వచ్చింది. నోవహు దేవుని కృప పొందినవాడు. దేవుని కృప కొరకు వేడుకునేవాడికి దేవుని కృప పొందుకునే అవకాశం దొరుకుతుంది.
దేవుడు కృప చూపడానికి ఇష్టపడతాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని యందు భయము భక్తి కలిగిన గుంపులో నువ్వు ఉండాలి. దేవుని కృప కొరకు కనిపెట్టుకునే వారి గుంపులో నువ్వు ఉండాలి. నా భక్తి నా నీతి నన్ను కాపాడుతుంది అనుకోకు. భయము భక్తి కలిగి ఉండి, దేవా ఇది ఏదైనా ఉందంటే నీ కృప చేతనే అయ్యున్నానయ్యా, నేను నీ యందు నమ్మిక ఉంచి నీ మార్గంలో నడవగలుగుతున్నానంటే అది నీ కృప. నీ కృప అనేది లేకపోతే నేను బ్రతకలేనయ్యా అని దేవుని కృప కొరకు నువ్వు కనిపెట్టుకుని ఉంటే దేవుడు అద్భుతమైన రీతిలో తన ప్రత్యేక కనుదృష్టి నీ మీద చూపుతాడు. దేవుని కనుదృష్టి ఎవరి మీదకైతే వస్తుందో వారికి కలిగే భాగ్యం ఏంటో ఇక్కడ చెప్పాడు. ఏంటట? వారి ప్రాణము మరణము నుండి తప్పించుటకు, రెండోది కరువులో వారిని సజీవులుగా కాపాడుటకు. దేవునికి స్తోత్రం చెప్పండి అమ్మా. కరువులో సజీవులుగా కాపాడబడుట. ఈ మధ్యకాలంలో పంటలు బాగానే పండుతున్నాయి. పంటలేమీ డోకా లేదు, చక్కగా పంట చేతికి వచ్చింది. ఏ పంట ఏ ఉపద్రవాలు రాలేదు. చాలాసార్లు మే నెలలో తుఫాన్లు వస్తాయి మనకి, భీభత్సమైన తుఫాన్లు. కానీ ఈ సంవత్సరం తుఫాను కంటే ఎండ దెబ్బ ఎక్కువ ఉంది. జూన్ నెల వచ్చింది, తొలకరి వానలు వచ్చేస్తున్నాయి. తర్వాత నిన్న రాత్రి బ్రేకింగ్ న్యూస్ అని చెప్పి ఓ స్క్రోలింగ్ కూడా వచ్చింది. ఏంటంటే నైరుతి పవనాలు కేరళను తాకాయి. ఒక 4-5 రోజుల్లో మన కోస్తా తీర ప్రాంతాలని, ఆంధ్ర తెలంగాణలని కూడా తాకుతాయి. ఏ పవనాలు? నైరుతి పవనాలు. నైరుతి పవనాలు అంటే ఏంటి? ఋతుపవనం అంటే ఏంటి? ఋతువు అంటే సీజనల్, పవనం అంటే గాలి. అమ్మా, ఈ ఋతువులో ఈ సీజన్లో వచ్చేటువంటి గాలి ఎటు నుంచి వస్తుందంటే నైరుతి దిక్కు నుంచి వస్తుంది అన్నమాట. ఈ దిక్కుగా అంటే కేరళ వైపు నుంచి ఆ ఋతుపవనాలు వీస్తాయి. ఫస్ట్ అటు తాకుతుంది. కేరళలో వర్షాలు స్టార్ట్ అవుతాయి. ఆల్రెడీ వర్షాలు ఉన్నాయి కేరళలో. అక్కడి నుంచి మెల్లమెల్లగా విస్తరించి కర్ణాటక, తమిళనాడు, తర్వాత మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఇది ఈ సంవత్సరం వర్షాలు కూడా ఎక్కువ ఉండొచ్చు ఒకవేళ, ఎందుకంటే ఇంత ఎండలు కాసాయి కాబట్టి బాగా వర్షాలు కూడా ఉండొచ్చు. ఏ వరదలు రాకుండానే ప్రస్తుతం ఏమి నడుస్తుందంటే కరువు నడుస్తుంది. నాతో ఒక 100 మంది అయినా చెప్పుంటారు, చాలా కష్టపడుతున్నాం సార్, డబ్బులు నిలబడడం లేదు. ఎందుకో అంతా తిరిగి మళ్ళీ అప్పే కనపడుతుంది, కానీ ఏదో ఒక రూపాయి నిలవ అనేది కనపడట్లేదు. ఎంత పొదుపుగా చేసుకున్నా. ఆ మధ్యకాలంలో కొంతమంది గోల్డ్ అవి తీసుకొచ్చి ప్రార్థన చేయించుకునేవారు. సార్ ఈ సంవత్సరం దేవుని కృప చేత గోల్డ్ కొనుక్కున్నామండి, ఏదో పిల్లలకు ఒక వస్తువు కొనుక్కున్నాం, ఒక స్థలం కొనుక్కున్నాం. అది కాదు, ఇప్పుడు కనపడే అన్నీ ఏంటంటే ఈ స్థలం అమ్మేసామండి, అక్కడ వడ్డీకి తెచ్చాము సార్, ఈ బంగారం తీసుకెళ్ళి తాకట్టు పెట్టామండి. ఈ వార్తలు వినబడుతున్నాయి ఎక్కువ. భయంకరమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ. దేశ ఆర్థిక వ్యవస్థ కూడా హతలాకుతలం అయిపోయింది. గ్రోత్ రేటు కూడా తగ్గిపోయింది, జీడిపి తగ్గిపోయింది. ఒక పక్కన పెట్రోల్ డీజిల్ ధరలు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. ఎంత ఘోరంగా పెంచుకుని వెళ్తున్నారంటే మరి దానికి తగ్గట్టుగా లారీ వీళ్ళ యొక్క ఛార్జీలు పెరుగుతాయి. ఆ తర్వాత మన నిత్యావసర వస్తువులు పెరుగుతాయి. అఫీషియల్గా కరువు ఒకటి వచ్చిందంటే అన్అఫీషియల్గా కూడా ఎందుకో భయంకరమైనటువంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. చేతికొచ్చే డబ్బులు ఎందుకో ఇంక వచ్చేస్తాయి అనుకునే సమయంలో అవి రాకుండా ఆగిపోతున్నాయి. ఇలా రోజు దేవుని పిల్లల యొక్క పరిస్థితులు, మరి ముఖ్యంగా మన సహోదరుల పరిస్థితులు
కరువు విలయతాండమాడుతున్నట్టుంది. ఒక శుభవార్త దేవుడు చెబుతున్నాడు. నీవు దేవుని ఎడల భయము భక్తి కలిగి ఉన్నట్టయితే, దేవుని కృప కొరకు నువ్వు కనిపెట్టుకున్నట్లయితే, నీ మీద దేవుని కనుదృష్టి ఉంది కాబట్టి ఈ కరువులో దేవుడు ఆశ్చర్యరీతిగా పోషిస్తాడు. దేవునికి స్తోత్రం. కరువులో వారిని పోషించువాడు. ఏలియా కాలంలో కరువు వచ్చింది. చాలా నకనకలాడిపోయారు. ఒబద్యా అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన యెహోవా సేవకులను రహస్య స్థలాల్లో పెట్టి పోషించాడు. ఏలియాని దేవుడు కాకుల ద్వారా పోషించాడు, విధవరాల ద్వారా పోషించాడు. ఈరోజు నువ్వు దేవుని యందు భయము భక్తి కలిగిన బిడ్డవైతే, నిన్ను పోషించడానికి, నీ కరువు నుండి నిన్ను విడిపించడానికి ఎవరికైనా ఆజ్ఞాపించగలడు. అసలు ఎవరి దగ్గర ఏదంటే ఎత్తుకుపోద్ది కాకి యొక్క బుద్ధి అది. చిన్నపిల్లలు కాకిని పిలిచి కావు 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 కాకి ఒకసారి రాని పిలవసరం లేదు. వీడి చేతిలో రొట్టు ముక్క కట్టుకుని రోడ్డు మీద వెళ్ళడం కూడా పట్టుకొని ఎగిరిపోద్ది, ఇది పట్టుకుపోద్ది. దానికి ఎలా తెలుస్తుందో తెలీదు. కాకులకు, చీమలకు, పక్షులకు ఆహారం ఎక్కడుందో మరి దేవుడు దానికి ఆలోచన ఇస్తాడో ఏంటో తెలియదు. కానీ అక్కడ ఉందనగానే రైమని వచ్చి ఎత్తుకుపోతే అంతే. రోడ్డు మీదకి ఇలా పట్టుకుని వెళ్ళామా అయిపోయింది. మాంసం మొక్క ఇలా చేతితో ప్లేట్లో పట్టుకుని రోడ్డు మీదకి వెళ్ళి నిలబడండి, 2-3 నిమిషాల్లో ఏదో కాకో గద్ద వచ్చి ఎత్తుకుపోద్ది. అట్లా చచ్చిపోయిన తర్వాత చచ్చిపోయిన వాళ్ళ నిమిత్తం పిండం పెడతారు. పిండం పెట్టగానే కాకొచ్చి వాళ్తుంది. వాళ్ళగానే చూశారు, వచ్చాడు చచ్చిపోయినాడు వచ్చాడు, కాకే వచ్చాడు. అలా అందరి దగ్గర ఎత్తుకుపోయే కాకి ద్వారా దేవుడు పోషించాడు ఎవరిని? ఏలియాని. 6 నెలల పాటు ఆకలితో ఉండకుండా రొట్టె, మాంసము, ఉదయకాలం సాయంత్రం 2 పూట్ల మాంసం తీసుకొచ్చేది, 2 పూట్ల రొట్టె పట్టుకుని వచ్చేది. రొట్టె మాంసం తీసుకొస్తే ఆ రొట్టె మాంసం తింటూ కేరీతు వాగు దగ్గర నీళ్లు తాగుతూ 6 నెలల పాటు అక్కడే గడిపేశాడు. మిగతా 3 ఏళ్ళు సారెపతు అనేటువంటి ఊళ్ళో విధవరాలు ఇంత పిండి, పట్టెడు పిండి, బుడ్లో కొంచెం నూనె, అది తీస్తుంటే మళ్ళీ వస్తుంటుంది. 3 సంవత్సరాల కాలం పోషించాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఏలియాను ఆశ్చర్యకరంగా పోషించిన దేవుడు, దేవా నాకు కృప చూపించు నాయనా అని అడిగితే నిన్ను అదే ఆశ్చర్యకరంగా దేవుడు పోషిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని కనుదృష్టి నీ మీదకు రావాలి. ఈ పూట మనం అందరం ప్రార్థన చేద్దాం. దేవా నీ యందు భయము భక్తి కలిగి నీ కృప కొరకు వేడుకుంటూ నీ కనుదృష్టికి నేను పాత్రుణ్ణి కావడానికి సహాయం చేయండి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. రండి, ఈ ఉపవాస ప్రార్థన దినమందు కరువులో పోషించే దేవుడు, మరణం నుండి తప్పించే దేవుడు తన కనుదృష్టి నీ మీదకు వచ్చునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. ఎక్కడ